అందరికీ నమస్కారం. బి స్పిరిచువల్ టాక్స్‌కి స్వాగతం. పుణ్యక్షేత్రాల ప్రాముఖ్యతని తెలిపే ఒక మంచి కథ ఇది. జగద్గురు ఆదిశంకరుల ప్రధాన శిష్యులలో పద్మపాదుడు ఒకరు. ఒకప్పుడు ఆయనకు పలు పుణ్యక్షేత్రాలను దర్శించి పుణ్య నదుల్లో స్నానమాడి రావాలనే ఆసక్తి కలిగింది. వెంటనే ఆయన తన గురువైన ఆదిశంకరుల వారికి తన కోర్కెను తెలిపి తన తీర్థయాత్రకు అనుమతిని ఒసగమని ప్రార్థించాడు. అందుకు శంకరులు ఇలా స్పందించారు. "వత్సా, అక్కడ ఇక్కడ తిరిగి సమయాన్ని గడపడం కన్నా గురువు సాన్నిధ్యంలో ఉండి ఆయనకు సేవలు అందించడం మూలంగా శ్రేష్ఠతమ తీర్థయాత్ర ఫలం పొందవచ్చు. పలు పుణ్యక్షేత్రాలలో కొలువయ్యున్న దేవతల అనుగ్రహాన్ని గురువును పూజించడం మూలంగా ప్రాప్తించుకోవచ్చు. గురువు పాదాలను కడిగిన జలమే పలు పుణ్యతీర్థాలకు సమానం. సన్యాసులలో నిష్ణాతులైన తపశ్శీల సంపన్నులు ఒక రకం వారు ఉన్నారు. ఆధ్యాత్మిక రంగంలో పురోగతి చెందగోరి పట్టుదలతో సాధనలు అనుష్ఠిస్తున్న మరో రకం వారు ఉన్నారు. జీవుడు పరమాత్మను పొందడానికి సదా సర్వకాలాల్లో ఏకైక లక్ష్యంతో నిశ్చలంగా ధ్యానం అభ్యసించాలి. ఒకంత యోచించి చూడు, తీర్థయాత్ర చేయబూనుకున్న వాడికి ఎన్ని ఇబ్బందులు, అడ్డంకులు. చాలా దూరం నడవటం మూలంగా అలసి సొలసిపోయిన స్థితిలో ఆధ్యాత్మిక తపన అట్లే ఉంటుందా? వసతి, నీటి సౌకర్యం, నిద్ర, భోజన వసతులు, అనారోగ్యం వాటిల్లినప్పుడు సముచితమైన చికిత్స, స్నాన జపధ్యానాదులకు కావలసిన సౌకర్యాలు వంటివి, వాటిని గురించి యోచించటంలోనే యాత్రికుని మనస్సు మునిగిపోయి ఉంటుంది. అనారోగ్యంతోనో అలసటతోనో వెనుకబడ్డ వాడిని సహయాత్రికులు కూడా వదిలిపెట్టి వెళ్ళటం కద్దు. కనుక ఇంతటి ప్రయాసలు, ఉద్రిక్తతలు లేకుండా గురువు ఉపదేశానుసారం ఒకే చోట జ్ఞాన సాధన అనుష్ఠించడం శ్రేష్టతమమైన ప్రయోజనకారి అవుతుంది. శిష్యుడు భక్తి ప్రపత్తులతో గురువును సేవిస్తే ఆ సేవలకు సంతోషించి గురువు అనుగ్రహిస్తాడు. గురువు ఆశీస్సులతో శిష్యునికి ఆత్మజ్ఞానం సిద్ధిస్తుంది. మాయ కమ్మటంతో దుఃఖాలకు ఆలవాలమైన జనన మరణ చక్రాన్ని అధిగమించి జీవునికి శివ సాయుధ్యం ప్రాప్తిస్తుంది. కాబట్టి అక్కడ ఇక్కడ తిరగాడటం వలన ఏం ప్రయోజనం? గురువే ప్రత్యక్ష దైవమని గ్రహిస్తావుగాక అని శంకరుల వారు సెలవిచ్చారు. ఇలా గురువు బోధను విస్మరించని వాడైనప్పటికీ తన మనస్సులోని ఆసక్తిని పద్మపాదుడు వినమ్రంగా ఇలా తెలియజేశాడు. స్వామి, గురువు సూచనలను యథాతథంగా స్వీకరించడం మంచిదే అయినప్పటికీ కాస్త మాట్లాడటానికి నాకు అనుమతినివ్వండి. గురువు సాన్నిధ్యం పలు పుణ్యక్షేత్రాలలో వసించడంతో సమానం. గొప్ప హితాన్ని కలిగిస్తుందని తెలిసి కూడా ఎందుకో నా మనస్సు పుణ్యక్షేత్రాలకు వెళ్ళకపోవటం గురించి ఆందోళన చెందుతుంది. తాము చెప్పిన ప్రయాసలన్నీ తీర్థయాత్రలు చేయబూనుకున్న అందరికీ వర్తిస్తాయి, నిజమే. అయినప్పటికీ గురుదేవా, అన్ని సౌకర్యాలతోనూ ప్రయాస లేకుండా సుఖభోగాలతో జీవిస్తున్నప్పటికీ ఎవరైనా ఆత్మజ్ఞానం పొంది ఉన్నారా? దేహానికి శ్రమే కలగకూడదని ఒకే చోట సౌకర్యంగా కూర్చున్న వారికి ఎలా దైవంపై నమ్మకము, జ్ఞానము పెంపొందే అవకాశం ఉంటుంది? జీవితానికి కావలసిన సౌకర్యాలకు సంబంధించినంత వరకు ఒకడికి ప్రాప్తం ఉంటే అతడికి అడవిలో సైతం ఆహారం, ఇతర సౌకర్యాలు లభిస్తాయి. ఆ ప్రాప్తం లేకపోతే ఎక్కడ ఉన్నా సౌకర్యాలు లేక ఒకడు కష్టపడతాడు. ఒకడు తీర్థయాత్రలో ఉన్నప్పుడే అనారోగ్యానికి గురి అవ్వనక్కర్లేదు. ఒకే చోట అతడు ఉన్నప్పటికీ విధివశాత్తు అతడు అనారోగ్యానికి గురి కావచ్చు కదా. ఆ విధంగానే ఒకడు అన్ని సౌకర్యాలతో ఒకే చోట ఉన్నప్పటికీ లేదా వేరే చోటికి పోతున్నప్పటికీ విధి ప్రకారం మృత్యుదేవత అతడి ప్రాణాన్ని హరించి వేయొచ్చు. కనుక సౌకర్యాలు లభించటం, అనారోగ్యంతో బాధపడటం, మరణించటం విధి ప్రకారం జరుగుతాయని భావిస్తున్నాను. నిజమైన భక్తుడు ఎక్కడ ఉన్నప్పటికీ జపం, తపం మొదలైన సాధనలను శ్రద్ధతో అనుష్ఠించటం అలవరుచుకుంటాడు. భగవద్ అనుగ్రహంతో అతడి మనస్సు నిశ్చలమై ఆత్మలోనే లయించి ఉంటుందని నా ప్రగాఢ విశ్వాసం. పుణ్యతీర్థాలలో స్నానమాచరించడం వల్ల మనశ్శాంతి లభిస్తుంది. విభిన్న స్థలాలను దర్శించి వచ్చిన అనుభవాలు బుద్ధిని వికసింపచేస్తాయి. అక్కడక్కడ వసిస్తూ ఉన్న యోగులు, సాధువులు మొదలైన మహాత్ముల దర్శనం సాధనలో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించడానికి దోహదం చేస్తుంది. ఈ విధంగా పలు రకాలుగా తీర్థయాత్ర ప్రయోజనకారిగా ఉన్నప్పుడు ఆ అపూర్వ అవకాశాన్ని ఎలా జారవిడుచుకోమంటారు?
జ్ఞానులు, సాధు పుంగవులు, సజ్జనులు మనకు దోహదకారులైన సన్నిహితులవుతారు. అంతటి పెద్దవారితో మెలగటం మూలంగా కలిగే అనుభవం ఏది సత్యం, ఏది అసత్యం అన్నది గ్రహించి యథార్థ జ్ఞానం పొందే మార్గం కలిగిస్తుంది కదా. పైగా ఉత్తమ శిష్యుడు సుదూరంలో ఉండటం తటస్థించినప్పటికీ మనస్సులో గురువును ధ్యానిస్తూ మానసికంగా ఆయన సాన్నిధ్యం పొందటం సాధ్యం. కానీ భక్తి శ్రద్ధలు లేనివాడు, అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకొని శిష్యుడు శారీరకంగా గురువు పక్కనే ఉన్నప్పటికీ మానసికంగా మాత్రం ఆయనకు దూరంగా ఉన్నవాడే అవుతాడు కదా. కనుక గురుదేవా, పలు రీతుల్లో ప్రయోజనకారిగా ఉండబోయే ఈ పావన యాత్రను చేసుకోవడానికి నాకు అనుమతినిమ్మని ప్రార్థిస్తున్నాను. వెళ్ళే ప్రదేశాల్లో నేనెలా ప్రవర్తించాలో, ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో దయచేసి మీరు నాకు ఉపదేశించండి అని ఇలా ఉట్టిపడే వినయంతో తన అనుంగు శిష్యుడైన పద్మపాదుడు చెప్పింది విని శంకరాచార్యుల వారు పరమానంద భరితులయ్యారు. ఆప్యాయంగా ఆయన ఇలా ప్రతిస్పందించారు. నాయనా, నీ మనోస్థితిని పరీక్షించడానికే మొదట నిన్ను నా వద్దే ఉండమని చెప్పాను. నిజంగా శ్రద్ధతో తీర్థయాత్రను చేయబూనుకున్న నీకు నా పరిపూర్ణ సమ్మతము, ఆశీస్సులు ఉంటాయి. తీర్థయాత్ర చేయడానికి మార్గనిర్దేశం చేస్తాను, విను. ఎలాంటి దారి సురక్షితం? పుణ్యక్షేత్రాలు, దేవాలయాలు, నగరాలకు పోతున్నప్పుడు ఒక ఫలానా చోటును చేరుకోవడానికి పలుదారులు ఉంటాయి. వాటిలో జనులందరూ ఏ దారిన పోతున్నారో ఆ దారే సురక్షితమైనది. నిర్జనమైన దారులను దొంగలు, బందిపోట్లు, క్షుద్రదేవతలకు బలి ఇచ్చి పూజించే ఆటవికులైన దుష్టులు మొదలైన వారు ఉపయోగించుకుంటారు. ఆపదకు తావిచ్చే అటువంటి దారుల్లో పోవద్దు. ఎలాంటి ఇక్కట్టు రాని అనేకులు సురక్షితంగా వెళుతూ ఉన్న దారిలోనే పయనించు. యాత్రా సమయంలో ఏం చేయాలి? వెళుతున్న ప్రదేశాలలో సన్యాసులు, జ్ఞానులు, పండితులను కలుసుకొని మంచి విషయాలను వారితో చర్చించి వేదాంత విచారణ చేయటం బుద్ధిని స్పష్టపరుస్తుంది. వారితో ఆధ్యాత్మిక సంభాషణలు, వేదాంత విచారణ సలుపడం వలన అనేక ధార్మిక విషయాలు తెలుసుకునే అవకాశం నీకు కలుగుతుంది. అవి అలసిన మనస్సుకు ఉత్సాహాన్ని, కష్టాలలో ఓదార్పును, భయం కలిగినప్పుడు ధైర్యాన్ని చేకూరుస్తాయి. యాత్రల్లో సాధు దర్శనం ఎందుకు? నీ బసకు సమీపంలో ఎవరైనా సన్యాసులు, జ్ఞానులు, సాధువులు ఉంటున్న పక్షంలో వారి దర్శనార్థం తప్పక వెళ్ళు. వారికి ప్రణమిల్లి ఆశీస్సులు పొందు. తనకు అవకాశం ఉండి అర్హులైన వారికి తగిన మర్యాదతో ఉపచర్యలు చేయని వ్యక్తి సుగమ జీవితానికి భగ్నం వాటిల్లుతుంది. ప్రయోజనకరమైన సంభాషణల మూలంగానూ సజ్జనులతో మెలగటంలోనూ ఒక కొరత లేకపోలేదు. వారి సాన్నిధ్యంలో ఉన్నప్పుడు ఎంత ఆనందము, మనశ్శాంతి కలుగుతాయో అంతకు అంత దుఃఖం వారిని విడిచి వస్తున్నప్పుడు కూడా ఏర్పడుతుంది. ఈ లోకంలో కించిత్తు అయినా కొరతలేని విషయము, స్థలమో ఏదీ లేదు కదా మరి. ఎక్కడ ఎంతసేపు వసించాలి? ఏ చోట ఎక్కువ రోజులు బస చేయకు. అది బంధానికి మార్చి కారణంగా పరిణమిస్తుంది. పైగా అనుకున్న సమయానికి నిర్ణీత స్థలాన్ని చేరుకోవటంలో జాప్యం జరుగుతుంది. వెళ్లాల్సిన చోటుకు వీలున్నంత వరకు కాస్త ముందుగానే పోవటం మంచిది. కాలజాప్యం అంటే ఆలస్యం జరిగితే ఏదో అనుకోని అవాంతరం ఏర్పడి నీ లక్ష్యాన్ని చేరుకోకుండా చేస్తుంది. సహయాత్రికులతో ఎలా మెలగాలి? చక్కని దుస్తులు ధరించి సభ్యత, వినయం ఉట్టిపడేటట్లు మాట్లాడేవారు యాత్రికులలాగే నీతో దారికి తోడుగా వస్తూ ఉంటారు. వారితో జాగ్రత్తగానూ హెచ్చరికతోనూ మెలుగు. అలా వ్యవహరించకపోతే సమయం చూసి నీ వస్తువులను అపహరించుకుపోవటం జరుగుతుంది. అన్యులెవరిని గుడ్డిగా నమ్మకు. దుష్టులు అని తోచిన వారితో ఎట్టి సందర్భాల్లోనూ సాంగత్యం నెరపకు. ఎవరితోనూ వ్యర్థ ప్రసంగాలలోనూ గొడవల్లోనూ పాల్గొనకు. ప్రతి విషయంలోనూ నిజాయితీతో వ్యవహరించు. సదా ఆత్మచింతనలో నెలకొని ఆనంద భరితుడివై వెళ్ళిరా అంటూ ఉట్టిపడే ప్రేమాభిమానాలతో శంకరాచార్యుల వారు తమ శిష్యుడైన పద్మపాదునికి సెలవిచ్చారు. తీర్థక్షేత్ర దర్శనం అనేది మన సంస్కృతిలో చాలా ముఖ్యమైన విషయం. ఒక వినోదయాత్రలాగానో లేదా ఒక టూరిస్ట్ ప్రదేశానికి వెళ్ళినట్టుగానో కాకుండా ఆధ్యాత్మిక చింతనతో, తగు జప తప సాధనతో వెళితేనే అంతటి ప్రయాసతో కూడి చేసిన యాత్రకి పరిపూర్ణ ఫలితం లభిస్తుంది. శారీరకంగా బలంగా, ఆరోగ్యంగా ఉన్నంత వరకు సమయం చూసుకొని పుణ్యక్షేత్ర యాత్రలు ఖచ్చితంగా చేయవలసిందే. ఇక వయసు పైబడి ఒంట్లో సత్తువ
క్షీణించినప్పుడు ఒకే చోట కూర్చొని గురువు సాన్నిధ్యంలో గురువు సేవలో మునిగిపోవాలి. ఇలా గురువు మహత్వము, యాత్ర ప్రయోజనము, యాత్రికులు అనుసరించవలసిన మార్గము ఇత్యాదులను ప్రతి ఒక్కరూ స్పష్టంగా తెలుసుకోవడానికి ఈ గురు శిష్య సంభాషణ మనందరికీ తోడ్పడుతుంది. మనం ఉపక్రమించే మన ఆధ్యాత్మిక యాత్రకు కూడా ఇవి ఎంతో చక్కగా వర్తిస్తాయనటం నిర్వివాదాంశం. ఆదిశంకరులకు పద్మపాదునికి మధ్య జరిగిన ఈ సంభాషణ కఠోపనిషత్తులో యమధర్మరాజుకు నచికేతునికి నడుమ జరిగిన సంభాషణను గుర్తు తెస్తుంది. మరికొన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక కథనాల కోసం చూస్తూనే ఉండండి బీ స్పిరిచువల్ టాక్స్. నమస్తే.